హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ కోసం ఒక రొమాంటిక్ అయిన రూమ్ని అరేంజ్ చేసి ఇస్తుంది కదా. ఇద్దరు హ్యాపీగా ఉండాలి అని హీరోయిన్కి కూడా ఆ విషయం బాగానే అర్థమవుతుంది. సో ఇప్పుడు చాలానే హ్యాపీగా అక్కడ ఉన్న ఒక టబ్లో హాట్ వాటర్ ఉంటే అందులో కాళ్ళు పెట్టి హీరోని కూడా పిలుస్తుంది. మీరు వచ్చి ఇందులో కాళ్ళు పెట్టండి, వామ్గా ఉంటుంది అని. కానీ హీరోకి ఆ రూమ్ సెటప్ ఇంకా పక్కన ఏమో హీరోయిన్ అదంతా చూస్తున్నప్పుడు వాడికి చాలానే నర్వస్గా ఉంటుంది. దానివల్ల లేదు వద్దు, నువ్వు మాత్రం పెట్టుకో అని చెప్పగా, ఏమైంది, మా ఇంట్లో మేమందరం ఒకే టబ్లోనే కాళ్ళు పెట్టుకుంటాం, అందుకే పిలిచాను, మీకు నచ్చకపోతే పెట్టకండి అంటుంది. అప్పుడు హీరో అలా కాదు, నేను బయట వెళ్ళి కోల్డ్ వాటర్లో వాష్ చేసుకుంటాను అంటాడు. ఏంటి కోల్డ్ వాటర్లోనా? ఈ చలిలో మీరు కోల్డ్ వాటర్లో చేయి పెడితే మీకు కోల్డ్ అవుతుంది అంటుంది. అయినా వాడు అదంతా పట్టించుకోలేదు. హీరోయిన్నే చూస్తూ కూర్చోంటాడు. హీరోయిన్ని ఇలా చూసే కొద్దీ వాడు ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంటాడు. దానివల్ల ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఒకే ఒక బెడ్ మాత్రమే ఉంది. నువ్వు జూహీ ఇక్కడ నిద్రపోండి, నేను బయట వెళ్ళి పనుకుంటాను అంటాడు. హీరోయిన్ చాలా ఆశగా ఏమేమో అనుకుని వచ్చింటుంది. కానీ ఇప్పుడు హీరో ఇలా చెప్పడంతో హీరోయిన్కి చాలానే అప్సెట్ అయిపోతుంది. ఇప్పుడు హీరో దగ్గర బయట చాలానే మంచు పడుతుంది, వేరే రూమ్ కూడా ఖాళీగా లేదు అని చెప్పారు అని చెప్పినప్పుడు, నేను ఆల్రెడీ ఒక అతని దగ్గర మాట్లాడేశాను, స్టాఫ్ రూమ్లో ప్లేస్ ఉందంట, నేను అక్కడ వెళ్ళి నిద్రపోతాను అంటాడు. ఇంకా తరువాత హీరోయిన్ ఏం చెప్పలేకపోతుంది. సరే వెళ్ళండి అని చెప్పేస్తుంది. హీరో కూడా ఆ రూమ్కి వెళ్తాడు. చూస్తే ఆల్రెడీ ఆ రూమ్లో అక్కడ వర్క్ చేసే అతను నిద్రపోతుంటాడు. హీరో కూడా వెళ్ళి పనుకుంటాడు. కానీ పక్కన పనుకున్న అతను అంతలా గురక పెట్టి నిద్రపోతుంటాడు. హీరోకి చాలానే డిస్టర్బెన్స్గా ఉంటుంది. దానివల్ల నిద్రనే రాదు. అప్పుడే హీరో ఫ్రెండ్ సాంగ్ చెప్పిన ఒక విషయాన్ని ఆలోచించి చూస్తాడు. సాంగ్ ఏం చెప్పింటాడు, నువ్వు ఇక్కడి నుండి వచ్చేసావు అంటే ఆ తరువాత చంయూన్ని జూహీని ఎప్పుడు మీట్ అవుతావో ఏమో, దానివల్ల నీతో పాటే చంయూన్ని జూహీని కూడా పిలుచుకొని వచ్చేసే అని చెప్పింటాడు. కానీ హీరో యుద్ధం జరిగే ప్లేస్కంతా వాళ్ళని పిలుచుకొని వెళ్ళడం అంత సేఫ్ కాదు, నా వల్ల చంయూన్ కష్టపడటం నాకు ఇష్టం లేదు, దానివల్ల నేను పిలుచుకొని రాను అన్నట్లు చెప్పింటాడు. అప్పుడు సాంగ్, నువ్వు లైఫ్ లాంగ్ ఈ యుద్ధం ప్రజలు అని ఆర్మీలోనే ఉండి నీ లైఫ్ని గడిపేద్దామని అనుకుంటున్నావా ఏంటి? నీకంటూ ఒక తోడు కావాలి కదా. అంతేకాకుండా చంయూనేం అందరి అమ్మాయిలా అంతా కాదు, తను చాలానే ధైర్యమైన అమ్మాయిగా ఉంది. సో చివరి వరకు ఒంటరిగా అంత ఉండలేవు, నీకంటూ ఒక తోడు కావాలి, సో కాస్త ఆలోచించి చూడు అన్నట్లు హీరో ఫ్రెండ్ సాంగ్ చెప్పింటాడు. ఇప్పుడు హీరో కూడా హీరోయిన్ గురించి ఆలోచించి చూస్తాడు. హీరోని తనొక్కటే కాపాడి ఇంటికి పిలుచుకొని వచ్చింది. ఆ తరువాత హీరోయిన్ ఒక్కటే కష్టపడి పని చేయడం, అన్ని విషయాలు ఒంటరిగానే ఫేస్ చేయడం, మగవాళ్ళే అయినా తన మీద అటాక్ చేయడానికి వస్తే వాళ్ళతో ఫైట్ చేయడానికి కూడా హీరోయిన్ భయపడిండదు కదా. దాని గురించంతా ఆలోచించి చూస్తాడు. యాక్చువల్లీ హీరోకి కూడా హీరోయిన్ని వదిలేసి వెళ్ళడానికి మనసే లేదు. తనని మనతో పాటు రమ్మని పిలుద్దామా, పిలుస్తే వస్తుందా అన్నట్లు ఆలోచిస్తుంటాడు. హీరో ఇలా ఆలోచిస్తూ పనుకుంటే పక్కన నిద్రపోతున్న అతని గురక సౌండ్ మాత్రం ఆగేలా లేదు. అంతే, హీరో ఇప్పుడు తల మీదనే ఒకటిస్తాడు చూడండి, అతను అలానే సైలెంట్ అయిపోతాడు. ఇంకా అలానే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. నిన్న నైట్ హీరో హీరోయిన్ ఇద్దరు అమ్మిన్ తలకి ముసుగేసి దంచి పెట్టింటారు కదా. చూస్తే వాడు ఇంకా కూడా అక్కడే పడి ఉంటాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళే వచ్చి వాణ్ణి పైకి లేపుతుంటారు. వీడికి వాణ్ణి కొట్టింది ఎవరు అని కూడా తెలియదు కదా. కానీ నిన్న వీణ్ణి కొట్టేటప్పుడు జూహీ 1 2 3 అని కౌంట్ చేస్తూ ఉంటుంది. అయితే నన్ను కొట్టింది ఒక చిన్న అమ్మాయ అన్నట్లు ఆలోచిస్తుంటాడు. ఇంకా ఇంకో పక్క హీరో నిద్ర లేచి బయట వస్తాడు. కానీ వాడు ఎక్కడ నిద్రపోయాడు, ఆ రూమ్లో నిద్రపోయిన అతను పెట్టిన గురక సౌండ్లో అస్సలు నిద్రపోయిండడు. సో ఇప్పుడు చాలానే టయర్డ్గా బయట వచ్చి నిల్చో ఉంటాడు. కాసేపట్లోనే హీరోయిన్ కూడా వస్తుంది. ఏమైంది, ఒకలా డల్గా ఉన్నారు, మంచిగా నిద్రపోలేదా, మీకు నిద్ర వస్తుంటే మీరు ఇప్పుడు రూమ్కి వెళ్ళి కాసేపు నిద్రపోండి అంటుంది. అప్పుడు హీరో హీరోయిన్నే ఒకలా చూస్తూ నిల్చుంటాడు. ఎక్కడ హీరోయిన్ని మిస్ చేసుకుంటాడో ఏమో అని చూస్తుంటాడు. అప్పుడు అటుపక్కగా ఒక అతను ఏమో ఒకటి ఎత్తుకుని వెళ్తుంటాడు. అతను ఇప్పుడు తెలియకుండా హీరోని తోసుకుంటూ వెళ్ళగా హీరో అలానే వెళ్ళి హీరోయిన్ మీద పడగా ఇప్పుడు ఇద్దరు ఒకరిని ఒకరు కళ్ళు కూడా ఆర్పకుండా చూసుకుంటుంటారు. ఆ తరువాత ఇద్దరు బయట తినడానికి వెళ్తారు. చిన్న హోటల్కి వెళ్ళి ఇద్దరు నూడిల్స్ని తింటుంటారు. ఆ టైం అక్కడ ఇంకొక కపుల్ కూడా వచ్చి తింటుంటారు. ఇప్పుడు ఆ కపుల్ తిన్న తరువాత ఆ అమ్మాయి తిని
తినిన దానికైనా డబ్బులు ఇస్తుంటుంది. అదంతా చూసి అక్కడ ఉన్న కొంతమంది మగవాళ్ళు ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ మీద ఫన్ చేయడం స్టార్ట్ చేస్తారు. అతను ఇల్లరికం అల్లుడులా ఉన్నాడు, అందుకే ఆ అమ్మాయిలు డబ్బులు ఇస్తుంది. ఇలా ఒక అమ్మాయి డబ్బులతో తినడానికి ఎలా మనసొస్తుందో ఏమో, వాడంతా అసలు ఒక మగాడేనా అన్నట్లు మాట్లాడుతుంటారు. ఇప్పుడు అదంతా హీరోయిన్ కూడా వింటుంది. దానివల్ల ఇప్పుడు తిన్న వెంటనే హీరోని ఎవరు తప్పుగా మాట్లాడకూడదు అని చెప్పి హీరోని డబ్బులు ఇవ్వమంటుంది. హీరోయిన్ ఆల్రెడీ హీరో దగ్గర కొంచెం డబ్బులు ఇచ్చింటుంది, మీ దగ్గర పెట్టుకోండి అని. సో ఇప్పుడు తినిన దానికి డబ్బులు ఇవ్వండి అంటుంది. వాడు సరే అని పాకెట్లో చేయి పెడతాడు, కానీ డబ్బులు ఉండదు. ఏమంటే నిన్న జూహీకి చాలానే కొనిచ్చింటాడు, సో మొత్తం డబ్బులు అయిపోయి ఉంటుంది. హీరోయిన్ అయితే ఏంటి మొత్తం డబ్బులు అయిపోయిందా అని చెప్పి ఇప్పుడు కొంచెం డబ్బులు తీసి టేబుల్ కింద ఇస్తుంటుంది, ఎవరికి తెలియకుండా ఆ డబ్బుల్ని తీసి ఇవ్వండి అని. కానీ హీరో తీసుకోడు. ఇప్పుడు వాడి దగ్గర ఉన్న ఒక పెద్ద సిల్వర్ బార్ని తీసి పెట్టాడు చూడండి. అంతే, దాన్ని చూడగానే హీరోయిన్, ఆ షాప్ అతను, ఇంకా అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు అని అందరూ అంతలా షాక్ అవుతుంటారు. అంత పెద్ద సిల్వర్ బారా అని నిన్న హీరో ఫ్రెండ్ సాంగ్ వచ్చాడు కదా, అతనే హీరోకి ఇచ్చేసి వెళ్ళింటాడు, హీరోకి యూస్ అవుతుంది అని. సో ఇప్పుడు హీరో దాన్ని తీసి ఇవ్వగా ఆ షాప్ అతను బెదిరిపోయి, అయ్యో నా షాప్ చాలానే చిన్న షాప్, ఇంత పెద్ద సిల్వర్ బార్కి చేంజ్ ఇచ్చే అంత డబ్బులు నా దగ్గర లేదు అంటాడు. వెంటనే హీరోయిన్ నా దగ్గర చేంజ్ ఉంది అని చెప్పి ఇస్తుంది. ఆ తర్వాత హీరో ఆ సిల్వర్ బార్ని తీసి పెట్టుకో అంటాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ దగ్గర ఆ సిల్వర్ బార్ని తీసి పెట్టుకో అంటాడు. హీరోయిన్ అయితే నేనా, సరే ఓకే మీకు కావాల్సినప్పుడు అడగండి ఇస్తాను అన్నప్పుడు హీరో నాకేం వద్దు నువ్వే పెట్టుకో అంటాడు. హీరోయిన్కి అయితే అంత షాకింగ్గా ఉంటుంది, నీకెలా ఇంత పెద్ద సిల్వర్ బార్ దొరికింది అని అడుగుతుంది. కానీ హీరో ఏం చెప్పడు, ఎలానో వచ్చింది నువ్వు పెట్టుకో అన్నట్లు చెప్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఏం జరుగుతుంది అని చూస్తే హీరోయిన్ వాళ్ళ తాతని మీట్ అవ్వడానికి వెళ్తుంది. తాతయ్యనా, అదెవరు కొత్తగా అని చూస్తే హీరోయిన్ నాన్న వాళ్ళ నాన్న, అతను ఇంకా బ్రతికే ఉన్నట్లున్నాడు. హీరోయిన్ వాళ్ళ ఆంటీ ఉంది కదా, అంకుల్ కూడా చనిపోయాడే, అతని ఇంట్లోనే హీరోయిన్ వాళ్ళ తాత ఉంటాడు. సో ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ తాతని చూసి చాలా రోజులు అయింది అని చెప్పి అతని కోసం మీట్ అంతా కుక్ చేసి తీసుకుని వెళ్తుంది. కానీ హీరోయిన్ వాళ్ళ ఆంటీ బయట నిల్చొని హీరోయిన్ తాతయ్యని అంతలా అరుస్తుంటుంది. వయసైన కాలంలో పైకి వెళ్ళి చేరకుండా నా ప్రాణాలు తీస్తున్నావు కదా అని అరుస్తుంటుంది. హీరోయిన్ కూడా అంతా వింటుంది. ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్తే హీరోయిన్ ని లోపలికి వదలదు అని చెప్పి ఇంటి వెనకాల దారి ఉంటే ఆ దారి ద్వారా లోపలికి వెళ్తుంది. అలా వెళ్ళి చూస్తే ఆ తాత బెడ్ మీద నుండి కింద పడిపోయింటాడు. వెంటనే హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళి తాతని పైకి లేపి కూర్చోబెట్టుంది. వాళ్ళ తాతయ్యని అలా చూడగానే హీరోయిన్ కి ఏడుపు వచ్చేస్తుంది. దానివల్ల వాళ్ళ ఆంటీని అరుద్దామని కోపంగా వెళ్తుంది. చూస్తే ఆ లేడీ చికెన్ మటన్ అని ఫుల్ గా ప్లేట్ లో వేసుకొని బాగా తింటూ కూర్చోంటుంది. అదంతా చూసి హీరోయిన్ కి ఇంకా ఎక్కువగా కోపం వచ్చేస్తుంది. ఎందుకు మా తాతయ్యని అలా హింసిస్తున్నారు అని అరుస్తుంది. ఆ లేడీ అయితే హీరోయిన్ ని చూసి షాక్ అవుతుంది. ఏ నువ్వు ఎలా నా ఇంట్లోకి వచ్చావు, ఇది నా ఇల్లు, ఈ ఇంట్లో నుండి వెళ్ళు అని అరుస్తుంటుంది. అప్పుడు హీరోయిన్, మీరే కదా ఇంతకు ముందు చెప్పేవాళ్ళు మగవాళ్ళకి మాత్రమే ఈ ఆస్తిలో హక్కు ఉంది అని, అలా చూస్తే ఇప్పుడు మీ హస్బెండ్ లేడు, సో ఈ ఇంటికి నెక్స్ట్ వారసుడు అని ఉన్నది నా హస్బెండ్ మాత్రమే, సో అలా చూస్తే ఈ ఇల్లు నాకే కదా సొంతం అవుతుంది అన్నట్లు చెప్తుంది. కానీ ఆ లేడీ అలా అంతా ఏం లేదు, నా కూతురికి పెళ్లి చేసి నా అల్లుడిని ఇంటి వారసుడిగా చేసుకుంటా, సో నువ్వు మర్యాదగా బయట వెళ్ళు అని అరుస్తుంటుంది. అప్పుడు హీరోయిన్ ఒక డాక్యుమెంట్ ని తీసి చూపిస్తుంది. చూస్తే ఈ ఇల్లు హీరోయిన్ నాన్న పేరు మీద ఉంటుంది. ఇప్పుడు దాన్ని చూడగానే ఆ లేడీ హీరోయిన్ కాళ్ళ మీద పడి నన్ను క్షమించు చంగ్యూన్, నేను తెలియకుండా చేసేసాను అని అంతలా బెక్ చేస్తుంటుంది. అప్పుడు హీరోయిన్ ఆ డాక్యుమెంట్ ని తీసుకుని వెళ్ళి వాళ్ళ తాతయ్య దగ్గర ఇచ్చి, దీన్ని మీ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకోండి తాతయ్య, ఇంకా తరువాత మిమ్మల్ని ఆ లేడీ టార్చర్ చేసింది అంటే తనని ఇంట్లో నుండి కూడా మీరు తరిమేసేయచ్చు అంటుంది. అదంతా విని వాళ్ళ తాత అంతలా ఏడుస్తాడు. నువ్వు మీ నాన్నలానే చాలానే మంచి అమ్మాయిగా ఉన్నావు మా అని చెప్పి ఇప్పుడు తాత ఒక విషయాన్ని చెప్తాడు. ఏమని చూస్తే హీరోయిన్ వాళ్ళ నాన్న అసలు ఈ తాత యొక్క సొంత కొడుకు కాదంట. 16 సంవత్సరాల ముందే హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు ఈ ఊరికి వచ్చింటారు. వచ్చి తాత దగ్గర చాలా డబ్బులు ఇచ్చి మేము మా శత్రువుల నుండి తప్పించుకొని ఇక్కడికి వచ్చిండాము, మేము సేఫ్గా జీవించాలి, మాకు హెల్ప్ చేయండి అని ఈ తాత దగ్గర హెల్ప్ అడిగింటారు. అప్పుడు ఈ తాత వాళ్ళ కొడుకు చిన్నప్పుడే కనిపించకుండా పోయింటాడు. సో హీరోయిన్ వాళ్ళ నాన్న హెల్ప్ అని వచ్చి అడగడంతో ఈ తాత కూడా హీరోయిన్ నాన్నని అందరికీ చూపించి చిన్నప్పుడు కనిపించకుండా పోయినా నా కొడుకు తిరిగి వచ్చేసాడు అని చెప్పి ఈ తాత అతని నిజమైన కొడుకు యొక్క ఐడెంటిటీని హీరోయిన్ నాన్నకి ఇచ్చింటాడు. సో ఇలానే హీరోయిన్ అమ్మ
అమ్మా నాన్న ఇద్దరు ఈ ఊరికి వచ్చి సెటిల్ అయింటారు. ఆ తరువాత హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్న చనిపోవడానికి ముందు తాతయ్యని మీట్ అయ్యి వాళ్ళ ఇంటి డాక్యుమెంట్స్ని తాత దగ్గర ఇచ్చి, మా శత్రువులు మమ్మల్ని కనిపెట్టేశారనుకుంటా, మేము చనిపోతేనే మా ఇద్దరి కూతుర్లని వాళ్ళు ప్రాణాలతో వదులుతారు, సో మమ్మల్ని వాళ్ళు చంపేసిన తరువాత మా కూతుర్లని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళింటారు. ఇంకా హీరోయిన్ అమ్మా నాన్న చనిపోయిన తరువాత వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిన ఇంటి డాక్యుమెంట్ తాత దగ్గర ఉందని తెలిసి హీరోయిన్ వాళ్ళ అంకుల్ దాన్ని కాల్చేసింటాడు. హీరోయిన్ ఇల్లుని ఎలా అయినా అతను తీసుకోవాలి అని చెప్పి. కానీ తాతయ్యకి అన్ని విషయాలు తెలిసినా ఏం చేయలేకపోయింటాడు. ఇంకా హీరోయిన్ అంకుల్ని ఎవరు హత్య చేసిండరు, అతను నార్మల్గానే చనిపోయింటాడు. కానీ అతని వైఫ్ ఆ ఛాన్స్ని యూజ్ చేసి ఎలా అయినా హీరోయిన్ ఇల్లుని తీసుకోవాలి అని ప్లాన్ వేసి చంగ్యూనే నా హస్బెండ్ని చంపింది అని అప్పుడు అలా రచ్చ చేసింటుంది. ఇంకా ఇప్పుడు హీరోయిన్ తాత నాకు అన్ని విషయాలు తెలిసినా నేను నా కొడుకుకి భయపడి ఏం చేయలేకపోయాను మా, నన్ను క్షమించు అని అంటాడు. హీరోయిన్ అయితే అదంతా విని అంతలా ఏడుస్తుంది. ఇప్పుడు అలానే ఏడ్చుకుంటూ వెళ్ళి ఒక ప్లేస్లో నిల్చొని వాళ్ళ అమ్మా నాన్నని తలుచుకొని అంతలా ఏడుస్తుంటుంది. అప్పుడే హీరోయిన్ కి లీ చెప్పిన విషయం గుర్తొస్తుంది. లీ వచ్చి హీరోయిన్ వాళ్ళ అమ్మా నాన్నని ఏమో ఒక నిధికైన మ్యాప్ కోసమే చంపేశారు అని చెప్పింటాడు కదా. కానీ ఇప్పుడు వాళ్ళ తాత వేరేలా చెప్పడంతో అయితే లీ ఎందుకు అబద్ధం చెప్పాడు, అంతేకాకుండా అమ్మా నాన్న చనిపోతేనే మేము ప్రాణాలతో ఉంటాము అని చెప్పిండారు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఆలోచిస్తుంటుంది. అప్పుడు అక్కడికి హీరో వస్తాడు. హీరోయిన్ అలా డల్ గా ఉండడం చూసి ఏమైంది అని అడుగుతాడు. హీరోయిన్ కూడా నిజంగానే లీ చెప్పినట్లు మా అమ్మా నాన్నని బందిపోట్లు చంపారా ఏంటి, నాకెందుకో డౌట్గా ఉంది అన్నట్లు చెప్పగా, ఎందుకు సడన్గా నువ్వు ఇప్పుడు దాని గురించి అంతా ఆలోచిస్తున్నావు, మీ అమ్మా నాన్నని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోబోతున్నావా ఏంటి అని హీరో అడగ్గా, హీరోయిన్ కూడా నాకెందుకో అబద్ధంగా ఒక స్టేట్మెంట్ని ఇచ్చి ఈ కేసుని క్లోజ్ చేసినట్లు అనిపిస్తుంది, దీని వెనుక ఏమో ఒక రహస్యం ఉన్నట్లు నాకు అనిపిస్తుంది అంటుంది. అప్పుడు హీరో నువ్వు దీని గురించి ఇన్వెస్టిగేట్ చేయాలి అని ఇందులోకి వెళ్ళావు అంటే కోర్ట్ ఆఫీసర్స్ నుంచి గవర్నమెంట్ అఫీషియల్స్ వరకు నువ్వు చాలా మందిని ఫేస్ చేయాల్సి వస్తుంది అంటాడు. అయినా హీరోయిన్ దేని గురించి భయపడేలా లేదు, నాకు ఏం జరిగినా సరే మా అమ్మా నాన్నని చంపింది ఎవరు అని నేను కనిపెట్టకుండా వదలను, దానికోసం ఈ దేశం యొక్క రాజు వరకు వెళ్ళాలి అన్నా కూడా నేను వెళ్తాను అని చెప్తుంటుంది. అదంతా విన్న హీరో సరే ఓకే, కానీ దీనికంతా చాలా డబ్బులు ఖర్చు అవుతుంది కదా అని అడిగినప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది, సో దానికి కూడా ఏమైనా దారి దొరుకుతుంది అంటుంది. ఆ తర్వాత హీరోయిన్కి 2 రోజుల్లో బర్త్డే రాబోతుంది కదా, సో నీ బర్త్డేకి ఏం కావాలి అని అడుగుతాడు. కానీ హీరోయిన్ నేను ఇప్పుడు బర్త్డే జరుపుకునే మూడ్లో అంతా లేను అని డల్గా చెప్తుంది. అప్పుడు హీరోని చూసారంటే ఇంక తరువాత ప్రతి సంవత్సరం రాబోయే అన్ని బర్త్డేకి కలిపి అడుగుతున్నా ఏం కావాలి నీకు చెప్పు అన్నట్లు అడుగుతాడు. హీరో అలా అడగడంతోనే హీరోయిన్కి అర్థమైపోతుంది హీరో ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు అని. హీరోయిన్ ఆల్రెడీ బాధలో ఉనింటుంది. ఇప్పుడు హీరో వెళ్తున్నాడు అని తెలిసి ఇంకా ఎక్కువ బాధగా ఉంటుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటుంది. నిజంగానే ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారా అని అడుగుతుంది. హీరో కూడా ఏం చెప్పలేక హీరోయిన్ని చూస్తూ నిల్చుంటాడు. ఇద్దరూ కూడా చాలానే ఎమోషనల్ అవుతుంటారు. ఇంకా ఆ టైంలోనే లీని చూపిస్తారు. వాడి తాతయ్య దగ్గర మాట్లాడుతుంటాడు. లాస్ట్ ఎపిసోడ్లో యువరాణి యూజిన్ చెప్పింటుంది కదా, మనం ఈ పెళ్లి నుండి ఎస్కేప్ అవ్వడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని. ఏమని చూస్తే యూజిన్ లీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్లు చెప్తుంది. కానీ 2 years తరువాత చేసుకుందామని చెప్దాం, అంతలో ఈ పెళ్లి జరగకుండా ఎలా అయినా ఆపేద్దామని ఇద్దరు ప్లాన్ వేసింటారు. సో ఇప్పుడు లీ వాడి తాతయ్య దగ్గర యూజిన్ పెళ్లికి ఓకే చెప్పింది, కానీ 2 years తరువాత పెళ్లి చేసుకుందామని చెప్పింది అంటాడు. ఆ మాట విని నీ తాతకి చాలానే హ్యాపీగా ఉంటుంది. తను పెళ్లికి ఒప్పుకున్నదే పెద్ద విషయం, 2 సంవత్సరాలు వెయిట్ చేయడం అంతా పెద్ద విషయం కాదు. ఇంకా తరువాత మన ఫ్యామిలీ స్టేటస్ ఎక్కడికో వెళ్ళబోతుంది. ఒకప్పుడు నేను ఆ ప్రైమ్ మినిస్టర్ కలిసే పని చేశాము, కానీ ఇప్పుడు పవర్ మొత్తం ఆ ప్రైమ్ మినిస్టర్ వియాన్ దగ్గర మాత్రమే ఉంది. సో ఎలా అయినా ఆ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉన్న ఆ పవర్ని లాక్కొని ఆ ప్లేస్కి మనం వెళ్ళాలి, అప్పుడే మనం అనుకున్నట్లు మనం చేయగలం అంటాడు. అసలు ఈ లీ తాత మంచోడా చెడ్డోడా అని తెలియడం లేదు. ఇంకా అప్పుడే లీ వాళ్ళ తాతయ్య దగ్గర హీరో ప్రాణాలతో ఉన్న విషయాన్ని చెప్తాడు. మార్కస్ చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు, కానీ మార్కస్ ప్రైమ్ మినిస్టర్ లా మోసమైన వాడంతా కాదు, సో మనం ఎందుకు మార్కస్ తో చేతులు కలపకూడదు అని అడుగుతాడు. కానీ లీ తాతయ్య ఒప్పుకోడు. ఎంత ఉన్నా ఇద్దరికి ఒకే బ్లడ్ కదా,
దాన్ని ఎప్పటికీ మార్చలేము. నాకెందుకో మార్కస్ మీద నమ్మకం లేదు. సో వాడితో చేతులు కలపడం గురించి నా దగ్గర ఇంకొకసారి మాట్లాడుకో అన్నట్లు చూపిస్తాడు. ఇంకా ఇక్కడ అలానే కట్ చేసి యూ రెస్టారెంట్‌ని చూపిస్తారు. హీరోయిన్ ఎప్పటిలా యూ రెస్టారెంట్‌కి వెళ్తుంది. చూస్తే రెస్టారెంట్ ముందు చాలా మంది నిల్చొని ఏమో గొడవ చేస్తుంటారు. ఏమని చూస్తే నిన్న ఈ రెస్టారెంట్‌లో ఒకడు ఫుడ్‌ని తిని చనిపోయాడంట. దానివల్ల అతని ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఈ రెస్టారెంట్‌లో ఫుడ్‌ని తిన్న తరువాతనే వాడు చనిపోయాడు. దానివల్ల ఈ రెస్టారెంట్‌ని లేకుండా చేయాలి, పగలగొట్టండి అన్నట్లు గొడవ చేస్తుంటారు. ఇప్పుడు హీరోయిన్ కూడా అదంతా విని అక్కడ పనిచేసే వాళ్ళ దగ్గర యూ ఎక్కడ ఉన్నారు? యూ ఏం చెప్తున్నారు అని అడగ్గా వాళ్ళు యూ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిండారు. ఎవరో కావాలని ఇలా అంతా చేస్తున్నారేమో అని పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్లారు. కానీ వెళ్ళి చాలా సేపు అయింది. ఇంకా రాలేదు అంటారు. అప్పుడు హీరోయిన్ సరే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. కానీ ఫస్ట్ ఇక్కడ నిల్చొని అరుస్తున్న వాళ్ళని తరమాలి అని చెప్పి జిన్ గ్యాంగ్ ని హెల్ప్ కి పిలుస్తుంది. వాళ్ళు ఇప్పుడు మంచి వాళ్ళుగా చేంజ్ అయిపోయారు కదా. సో హీరోయిన్ హెల్ప్ అని అడగగానే వచ్చేస్తారు. ఇంకా రెస్టారెంట్ ముందు చాలా మంది నిల్చొని గొడవ చేస్తుంటారు కదా. అందులో ముగ్గురిని చూస్తుంటే మాత్రం హీరోయిన్ కి డౌట్ గా ఉంటుంది. ఆ ముగ్గురే అక్కడ ఉన్న అందరినీ బాగా ఎక్కించేలా మాట్లాడుతుంటారు. సో ఇప్పుడు హీరోయిన్ జిన్ దగ్గర అక్కడ ఉన్న అందరినీ తరిమేసి ఆ ముగ్గురిని మాత్రం పట్టుకొని రండి అని చెప్పగా జిన్ గ్యాంగ్ కూడా వెళ్ళి అక్కడ ఉన్న అందరినీ తరిమేసి ఆ ముగ్గురిని మాత్రం హీరోయిన్ దగ్గర పిలుచుకొని వచ్చి వదులుతారు. ఇప్పుడు హీరోయిన్ కూడా వాళ్ళ దగ్గర చాలానే టెర్రర్గా నిజం చెప్పండి, ఈ హోటల్లో ప్రాబ్లం చేయమని మీ దగ్గర చెప్పింది ఎవరు అని అడుగుతుంది. కానీ వాళ్ళు మమ్మల్ని ఎవరు పంపించలేదు. ఈ హోటల్లో ఒకడు తిని చనిపోయాడు. దానివల్ల న్యాయం కావాలి అని మేము పోరాడుతున్నాము అని చెప్పగా అందులో ఒకడు మాత్రం చాలానే ఓవర్గా మాట్లాడుతుంటాడు. దానివల్ల హీరోయిన్ వీడు ఓవర్గా మాట్లాడుతున్నాడు, వీడిని పిలుచుకుని వెళ్ళి వీడి నాలుకని కట్ చేసి తీసుకుని రండి అని చెప్పగా జిన్ మనుషులు కూడా వాడిని పిలుచుకుని వెళ్ళి కాసేపట్లోనే వాడి నాలుకని కట్ చేసి తీసుకుని వచ్చి హీరోయిన్ ముందు పెడతారు. అది పంది నాలుకలా ఉంది. దాన్ని చూసిన హీరోయిన్ కూడా పర్లేదు నమ్మేలానే ఉంది అని చూస్తుంటుంది. కానీ ఆ నాలుకని చూసిన ఇద్దరు భయపడిపోతారు. ఇప్పుడైనా నిజం చెప్తారా లేదంటే మీ నాలుకని కూడా నరికి కుక్కకి వెయ్యాలా అని హీరోయిన్ బెదిరించగా వాళ్ళు లేదు లేదు నిజం చెప్పేస్తాం, మమ్మల్ని ఇలా చెయ్యమనింది అడ్వైజర్ గో అని ఒక అతని పేరు చెప్తారు. ఆ అడ్వైజర్ గో ఆ ఊరి అతనిలానే ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్ అడ్వైజర్ గోనా, అతనికి యూకి మధ్య ఎలాంటి గొడవ లేదు కదా, మరెందుకు అతను అలా చేయమన్నాడు అని అడుగ్గా మాకదంతా తెలియదు, అతను ఏం చెప్పాడో అలా మేము చేశాము అంతే, మమ్మల్ని వదిలేయండి అని అంతలా ఏడుస్తుంటారు. ఇంకా ఆ టైంలోనే యూ అక్కడికి వస్తుంది. ఇప్పుడు హీరోయిన్ యూ దగ్గర మీరు వీళ్ళని పోలీస్ స్టేషన్కి పిలుచుకుని వెళ్ళండి, ఆ తరువాత నిజమంతా బయట వస్తుంది అంటుంది. కానీ యూ వీళ్ళని పిలుచుకుని వెళ్ళినా ఎలాంటి యూస్ ఉండదు అని అనిపిస్తుంది. దీని వెనుక ఏమో కుట్ర జరుగుతున్నట్లుంది. నేను నాకు తెలిసిన అందరి ఆఫీసెస్ దగ్గర హెల్ప్ అడిగేశాను, కానీ ఒక్కరు నన్ను మీట్ అవ్వడానికి కూడా రెడీగా లేరు. అంతెందుకు ఈ ఊరి జడ్జి నాకు చాలా బాగా తెలుసు, కానీ అతను కూడా నన్ను మీట్ అవ్వడానికి ఒప్పుకోలేదు. ఏమో జరుగుతుంది కానీ ఏమనే అర్థం కావడం లేదు అంటుంది. ఆ టైం అక్కడికి పోలీసులు వస్తారు. చూస్తే యూని అరెస్ట్ చేయడానికి వచ్చింటారు. తన రెస్టారెంట్ లో తిని ఒకతను చనిపోయాడు కదా, దాని వల్ల అరెస్ట్ చేసి పిలుచుకుని వెళ్తుంటారు. యూ అక్కడి నుండి వెళ్లే ముందు హీరోయిన్ దగ్గర బోయాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకో అన్నట్లు చెప్పి వెళ్ళిపోతుంది. హీరోయిన్ అయితే యూని ఎలా కాపాడటం అని నిల్చొని చూస్తుంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.